గత 5 ఏళ్లు సాగర తీరం వైసీపీ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. సిఆర్జెడ్ నిబంధనలను పాతరేస్తూ వెలిసిన అక్రమ నిర్మాణాలు, తీర ప్రాంత పరిరక్షణరెడ్డి కుమార్తె నేహారెడ్డి స్థలంలో కట్టడాలను కూల్చివేశారు. అయితే మరికొన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించిన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు లేఖ రాయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వైసీపీ పాలనలో విశాఖ తీరంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగాయి. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి తీరాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. తొలుత సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘన అంటూ తెన్నేటి పార్కు నుంచి భీమిలి వరకు కొన్ని నిర్మాణాలు తొలగించారు. ఆ తర్వాత కొందరు బాధితులు వైసీపీలో చేరి నజరానాలు సమర్పించుకోవడంతో తిరిగి మళ్లీ నిర్మాణాలకు అవకాశం ఇచ్చారు. దీని ఫలితంగా తీరంలో ఉల్లంఘనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే విరాగో పబ్ బాగోతం వెలుగులోకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా భీమిలి కాపులుపాడ పరిధిలోని తిమ్మాపురం వద్ద విరాగో పబ్ నిర్వహిస్తున్నట్లు ఆగస్టు 27న ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసిన అథారిటీ ఉల్లంఘనలు నిజమేనని చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు లేఖ రాసింది. బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతులు పొంది ఏడాదిన్నరగా పబ్ నడుపుతున్నట్లు తేల్చారు. నివాస ప్రయోజనాల కోసం జీవీఎంసీ నుంచి ప్లాన్ను తీసుకున్న నిర్వాహకులు వాణిజ్య కార్యకలాపాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 30 మీటర్ల మాస్టర్ ప్లాన్ రహదారి ఆనుకుని నిర్మాణాలు ఉన్నాయని, ఖాళీ స్థలాల పన్ను 20 లక్షలు కూడా చెల్లించలేదని లేఖలో వివరించారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సీ హార్స్ బార్ నిర్మాణాన్ని తొలగించారు. ఆ తర్వాత పంచాయతీ చేసి వైసీపీ నాయకులు దాన్ని లాక్కున్నట్లు విమర్శలున్నాయి. అప్పట్లో ఇచ్చిన ఎక్సైజ్ లైసెన్స్తోనే ప్రస్తుతం దీన్ని తిరిగి నిర్మించి బార్ పేరు మార్చి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలపై సమాచార హక్కు చట్టం కింద పట్టణ ప్రణాళికాధికారులను ఈ నెల 6న వివరణ కోరగా జీవీఎంసీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, దస్త్రం షార్ట్ ఫాల్లో పెట్టగా దరఖాస్తుదారు విత్డ్రా చేసుకున్నారని సమాధానమిచ్చారు. మరోవైపు పర్యాటక శాఖ లీజుకిచ్చిన బేవాచ్ పార్కులోనూ సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ నేతలు శాశ్వత నిర్మాణాలు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. తీర ప్రాంతంలో ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా మొన్న చూసాం. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చెందినటువంటి నిర్మాణాలు ఏదైతే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడ నిర్మాణాలు కూల్చారో ఇదే పాపం కూడా ఇది విరాగో కూడా ఈ బార్ అండ్ రెస్టారెంట్ కి పబ్ కి లైసెన్స్ ఇచ్చింది కూడా విజయసాయిరెడ్డి. అంతేకాకుండా విజయసాయిరెడ్డి నేహారెడ్డి చెందినటువంటి స్థలం పక్కనే సీహార్స్ అనేటువంటి ఒక పబ్ కూడా విజయసాయిరెడ్డి లైసెన్స్ వల్లే ఈ పాపాలన్నీ విజయసాయిరెడ్డి పాపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వైసీపీ నేతల కబంధాస్తాల్లో తీర ప్రాంతం ఏదైతే కబ్జా కోరలో గురై ఉందో దాన్ని ఖచ్చితంగా వెలికితీసే పనిలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది. తిమ్మాపురంలో ఉన్నటువంటి విరాగోకి ఎటువంటి అనుమతులు సిఆర్జెడ్ నిబంధనలకు అనుసరించి ఏమీ లేవు. బేవాచ్ నిర్మాణంలో కూడా శాశ్వత నిర్మాణాలు జరిగాయనేసి విషయాలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు. ఏదైతే టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయాలి కానీ ఈ విధంగా అక్రమ నిర్మాణాలు జరగడం వల్ల భీమిలి ప్రాంతం ఏనాటికి అభివృద్ధి జరగడం లేదు, కుండిపడుతుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆపి భీమిలి నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం.